ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా ఇక్కడ రాలేదు. ఒక భారతీయుడిగా నేను మీ ముందల నుంచుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఐఏఎస్ ఐపీఎస్ మీ పిల్లలు అవ్వాలంటే చేతులు పైకి ఎత్తండి. ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది, ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరం ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచుని ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం, ఉగ్రవాదులు పేలగాంకి వచ్చి 26 మంది అమాయకులు భారతీయుల్ని ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది. ఆ యుద్ధంలో మన అనేక మంది సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపూర్ జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. కానీ చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ భారతదేశ సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉండిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు, నాయక్ నీకు ఏమైనా అవుతే మా పరిస్థితి ఏంటి, మాకు అండగా ఎవరు నిలబడతారని అడుగుతాం జరిగింది. ఆనాడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, భారతదేశం కోసం నా ప్రాణం పోతే మొత్తం భారతదేశం నాకు అండగా నిలబడుతుందని. మురళీ నాయక్ మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ మొత్తం భారతదేశం ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నేను ప్రత్యేకంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే సమాజంలో విలువలు పడిపోయిన రోజులు మనందరం చూస్తున్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుడిగా మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి ప్రతి సాటర్డే నో బ్యాక్ డే అయినా సమాజంలో ఏ విలువలైతే మనం ఆశిస్తున్నామో అది పిల్లలకి చెప్తాం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైంది, నాకు దగ్గరైంది, మహిళల్ని గౌరవిస్తాం. తెలుగు వాడక భాషలో మహిళల్ని అవమానిస్తూ కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దన్న పదాలు మనం వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవర్చనలు చేస్తున్నారు. ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పిల్లలతో మాట్లాడతారు. ఆయన ప్రవర్చనకి వెళ్ళా, అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పారు, తల్లికి చెప్పలేని ఏ పని నువ్వు చేయొద్దని. వాట్ యు కాంట్ టెల్ యువర్ మదర్ డోంట్ డూ ఇట్ అని. అది ఎంత సింపుల్, అంత పవర్ఫుల్. అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాలి. నిర్ణయం తీసుకునే ముందల మనం తీసుకోబోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా అని. చెప్పగలితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను కోరుతున్నా. ఇప్పుడే పెద్దలన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిని, చంద్రబాబు నాయుడు గారి తనయుడిని,
మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య, జై బాలయ్య అల్లుడిని. కానీ నాకు నా జీవితం ఈజీగా రాలేదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేసి 2019లో నేను ఓడిపోయా. జీవితంలో ఓటమి అనేది సహజమే, కానీ ఆ ఓటమి ద్వారా మన అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి మళ్ళీ అక్కడనే పోటీ చేశాను. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 3rd హైయెస్ట్ మెజారిటీతో నేను గెలుస్తాం జరిగింది. ఈరోజు సమాజంలో కూడా పిల్లలు చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే పిల్లలందరూ నేను తెలియజేయదలుచుకున్నా, మార్కులు తక్కువ వచ్చాయని, జీవితంలో ఎదురు దెబ్బ వచ్చిందని అధైర్యపడద్దండి. ఆ ఎదురు దెబ్బ మనలో కసి పెంచాలి. ఆర్నిసలు కష్టపడి అనుకుందాన్ని మీరు సాధించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను పిల్లలు ఎప్పుడు కలిసినా ఫెయిల్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్యూర్ అనేది ఇలా ఆలోచించాలని ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను కోరుకుంటున్నా. కర్ణాటక పిల్లలు ತುಂಬಾ ಸ್ಮಾರ್ಟ್, ತುಂಬಾ ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದೆ. ನಿಮ್ಮ ಫ್ಯೂಚರ್ ತುಂಬಾ ಬ್ರೈಟ್. ನೀವು ಇಂಡಿಯಾ ಫ್ಯೂಚರ್. ಡ್ರೀಮ್ ಬಿಗ್ ಅಂಡ್ ಅಚೀವ್. ಬಿಗ್ ಡ್ರೀಮ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅದನ್ನ అచీవ్ ಮಾಡಿ. ఈరోజు నేను కర్ణాటకకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుంది. పెద్ద ఎత్తున మీరు నాకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రాలో జన్మించిన వారు ఉన్నారు, కానీ వలసలుగా కర్ణాటకకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమైన కర్ణాటకని కన్న తల్లిగా భావించే ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీ అందరు తెలుసు, 2024 ఎన్నికల ముందల కరెక్ట్ గా ఎన్నికలకి 6 నెలలు ఉన్న సమయంలో ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. ఒక కొడుకుగా బాధపడా. ఏం తప్పు చేయని పెద్దయిని ఇలా జైల్లో పెడతాం అనేది చాలా బాధేసింది. కానీ మాకు మీరు అండగా నిలబడ్డారు. సింధనూరు కానివ్వండి, రాయచూరు కానివ్వండి, అదేవిధంగా గంగావతిలో కానివ్వండి, పెద్ద ఎత్తున మీరు రోడ్డు పైకి వచ్చి మాకు మీరు అండగా నిలబడ్డారు. మీకు ఒక ధర్నాగా అనిపించచ్చు, మీకు ఒక ర్యాలీగా అనిపించచ్చు, కానీ మా కుటుంబానికి కొండంత బలం మీరు అందించారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మని నాకు ఒక మాట చెప్పింది, ఇంత గౌరవంగా బతికే కుటుంబం చూడు పెద్దయిన పరిస్థితి, మనకి రాజకీయం అవసరమా అని నన్ను అడిగింది. ఆనాడు నేను ఒకటే చెప్పాను, వెళ్ళి చూడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మనకు అండగా నిలబడ్డారు. మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు వచ్చారు, ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు. దాని ఫలితమే జైల్లో, ఆనాడు జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే కరెక్ట్ గా 6 నెలల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారి పక్కన మీరు కూర్చోబెడతాం జరిగింది. దానికి మా కుటుంబం మీకు రుణపడి ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సింధనూరు ఎడ్యుకేషన్ లో నంబర్ 1, ఆటోమొబైల్లో నంబర్ 1, రైస్ ప్రొడక్షన్ లో కూడా నంబర్ 1, పన్నుల్లో కట్టే దాంట్లో కూడా మీరు నంబర్ 1. సింధనూరు రికార్డులు ఎవడు బద్దలు కొట్టలేడు. అదేవిధంగా సింధనూరులో శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ కూడా నంబర్ 1 అవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. ఆనాడు తెలుగులో వలసలుగా వచ్చి సొంత నిధులు ఖర్చు పెట్టి విద్య వైద్యం కూడా నిరుపేద కుటుంబాలకు అందిస్తాం జరిగింది. ఈ సేవా దృక్పథం ముందలు తీసుకెళ్లాలని ఇక్కడున్న తెలుగులందరినీ ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఈరోజు
నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి మధ్యలో హెల్దీ కాంపిటీషన్ జరిగేది. ఎవరు ఏ కంపెనీ ఏ రాష్ట్రానికి పట్టుకెళ్తారా అని అహర్నిశర్ పోరాడేవారు. ఆ పోటీయే ఆనాడు ఆ నాయకులు కసి పెంచింది. ఆ పోటీ వల్లనే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. కాంపిటీషన్ ఉంటేనే మనకు కూడా కసి ఉంటుంది. వేదికమైన పెద్దలు కుమారస్వామి గారు కూర్చున్నారు. కుమారస్వామి గారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా, ఒక మాటలో చెప్పాలంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసికట్టుగా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అద్భుతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత నేను కుమారస్వామి గారితో మాట్లాడటం జరిగింది. మీ అందరు తెలుసు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. గత పాలకుల అవినీతి వల్ల ఆ విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది. చివరికి ప్లాంట్ మూసేసో అమ్మేసే పరిస్థితికి వచ్చింది. ఫోన్ చేసేవారు, అయ్యా ఒక్కసారి వెళ్ళి కుమారస్వామి గారు కలవండి, రిక్వెస్ట్ చేయండి, బతులాడండి, కాలు పట్టుకోండి, విశాఖ ఉక్కుని మటుకు ప్రైవేటీకరణ జరగకుండా చేయమని 10 సార్లు కలిశారు. దాని తర్వాత ఒకరోజు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేశాడు భరత్. ఫోన్ చేసి, కుమారస్వామి గారు నా పక్కనున్నారు, ఆయనే మీతో మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు. అప్పుడు కుమారస్వామి గారు నాకు ఒకటే చెప్పాడు, బ్రదర్, ఐ స్టాండ్ విత్ ఆంధ్రప్రదేశ్, ఐ విల్ మేక్ షూర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విల్ నాట్ బి ప్రైవేటైజ్ అని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు కుమారస్వామి గారు. ఇక్కడున్న తెలుగు వాళ్ళందరినీ విషయం చెప్పదలుచుకున్నారు. వి ఓ కుమారస్వామి గారు అలాట్. ఒక విశాఖ ఉక్కే కాదు, నిన్నగాక మొన్న మనందరం చూసాం, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏకంగా అనకాపల్లికి వచ్చింది. 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించబోతుంది ఆ స్టీల్ ప్లాంట్. దాంట్లో కూడా కీలకమైన పాత్ర కుమారస్వామి గారిది ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దక్షిణ భారతదేశం చేసుకున్న అదృష్టం ఈ రోజు కుమారస్వామి గారు మనందరికీ హెవీ ఇండస్ట్రీస్ స్టీల్ మంత్రి అవుతాం. Sir, the people of Andhra Pradesh owe you a lot. We stand by you. We will work together to develop South India, to develop our states and to make India proud. And we will play our role in the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of Vikasit Bharat 2047. మీ అందరు తెలుసు, కుమారస్వామి గారికి ఎమోషన్స్ చాలా ఎక్కువ. మనసులో ఉంది చేస్తాడైనా. అందరూ అది బలహీనత అంటారు, కానీ అది మన కుమారస్వామి గారి బలమని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే మనందరం కలిసికట్టుగా ఆయనకు అండగా నిలబడాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు కష్టకాలాలు వచ్చినా, సమస్యలు వచ్చినా గురువు గారు మనకు అండగా నిలబడినప్పుడు, నాడు నేడు ఎప్పుడో కుమారస్వామి గారికి మనందరం అండగా నిలబడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఐ ఆల్సో విష్ శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ మేక్ us proud. I wish that this school will be the best in the country, and whatever support I can personally extend, you can call on me. I am the son of this soil. I am the son of India, and as Anna said, I am the younger brother of Karnataka, so I will always stand by you, and whatever help I can extend, I am willing to extend. Saying that, I like to congratulate the management, teachers and the students for running this institution really well, for studying really well. Make us proud, make Karnataka proud, make India proud. And Karnataka is not just a state. I believe it is the strength of our nation.
Karnataka will always be part of India's growth story. It will lead from the front. It will make India proud. Thank you very much. Thank you very much for giving me this wonderful opportunity. ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇంత అద్భుతమైన ఘన స్వాగతం మీరు తెలియజేశారు. ఇది జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటా, మీకు రుణపడి ఉంటానని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. కర్ణాటక తాయి తల్లి భువనేశ్వరి